హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జీబీ. ఇప్పుడే థగ్ లైఫ్ సినిమా చూసి బయటకు వస్తున్నాను. మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో దాదాపు 30 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమాని చూడటానికి నేను చాలా ఇంట్రెస్టింగ్ వచ్చాను. ఈ సినిమా గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇక సినిమాలో పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ముందు నెగిటివ్ చూస్తాను కాబట్టి నెగిటివ్ విషయాలు కొన్ని చెప్తాను. సినిమా కథ అందరూ ఊహించినట్టుగానే ఉంటుంది. పవర్ కోసం కొట్టుకునే ఇద్దరు వ్యక్తుల కథ. నాకు చాలా ల్యాగ్ గా అనిపించింది. పెద్దగా ఇంప్రెసివ్ కంటెంట్ గా అయితే అనిపించలేదు. ఇట్స్ ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ స్క్రీన్ ప్లే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బానే ఉంది, కానీ సినిమాకి అది హెల్ప్ అవుతుందని నేను అనుకోను. ఒక రకంగా చూస్తే నాకు ఇది నవాబ్ 2 సినిమా మాదిరిగా కూడా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ ఏంటంటే కమల్ హాసన్ వన్ మ్యాన్ షో. కమల్ హాసన్ సింబు పోటాపోటీగా నటించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయింది, రోమాలు నిక్క పొడుచుకునేలా ఉంది. ఆ ఇంటర్వెల్ సీన్ లో ఉన్న కంటెంట్ పిచ్చెక్కిస్తుంది. ఇక సింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే 2 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి ఆదరగొట్టాడు. సింబు కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో చాలా స్టన్నింగ్ గా ఉన్నాడు. అతడు ఏ సీన్ లో కూడా నటించలేదు, జీవించాడని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమాటిక్స్ ఎక్స్పీరియన్స్ పీక్స్ లో ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత నుంచి అసలు మాటల్లో చెప్పలేము. రంగరాయ శక్తివేలు పాత్ర ఎలివేషన్ తో సాగే సీను మెంటల్ ఎక్కించే విధంగా ఉంటుంది. ఎలా ఉందంటే నేను చూశాను కదా, సినిమా హాల్లో అగ్నిపర్వతం పేలి దద్దరిల్లిపోతే ఎలా ఉంటుందో అలా దద్దరిల్లిపోయింది. మణిరత్నం దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది కెరియర్ లో ఒక మంచి సినిమా అవుతుందని కూడా చెప్పొచ్చు. కమల్ హాసన్ నటనను ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు. కాకపోతే కమల్ హాసన్ త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం నాకు చాలా డల్ గా అనిపించాయి. అవి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుంటే బాగుండేది. అభిరామి క్యారెక్టర్ మాత్రం చాలా నీట్ గా ఉంది. సాంగ్స్ ఓకే బానే ఉన్నాయి. ఆ ఢిల్లీ ల్యాండ్స్కేప్ విజువల్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కథ గురించి చెప్పాల్సి వస్తే చెప్పాను కదా, పాత కథే. ఎమోషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఆ ఎమోషన్స్ పైన ఇంకొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. ఎగ్జైట్మెంట్ లేకుండా సాగదీసినట్లు కనిపించింది. ఈ సినిమాని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, మహేంద్ర వీళ్ళందరూ కూడా కలిసి నిర్మించారు. ఓకే, ఓవరాల్ గా మణి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో చెప్పినట్లుగానే కొన్ని సీన్స్ డర్టీగా ఉన్నాయి, ఇంకొన్ని సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. స్టోరీ కొత్తగా తీసుంటే ఇంకొంచెం బాగుండేది. నా ఉద్దేశంలో ఈ మూవీ అటు బ్లాక్ బస్టర్ కాకుండా ఇటు ఫ్లాప్ కాకుండా అబోవ్ యావరేజ్ గా నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ఆశ్చర్యం లేదు. సింబు అయితే షో రన్నర్ గా ఉంటాడు. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.7. నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది ఏదో మీరు కామెంట్స్ లో పెట్టండి. చూస్తూనే ఉండండి వైరల్ న్యూస్ 2.0.